హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో 2 విషయాల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మొట్టమొదటిది మోడీ ప్రభుత్వం యొక్క వైఫల్యం గురించి, అదేవిధంగా రెండోది CJP యొక్క విజయం గురించి. ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు చిట్ట చివరి వరకు చూసినట్టయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఈ వీడియో చూసినట్టయితే ఫస్ట్ టైం లైక్ చేయండి, అదేవిధంగా ఫాలో అప్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే CJP అనేది ఒక విజయంగా ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వంలో ఒక విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసిండు. అదే ధర్మేందర్ ప్రధాన్ అనేటైన రిజైన్ చేసిండు ఫ్రెండ్స్. అది గొప్ప అచీవ్మెంట్గా ఫీల్ అయ్యి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాలు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన యొక్క భారత ప్రభుత్వం, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి తప్పిదం ఫ్రెండ్స్. ఇది ఎందుకు ఇలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఈ ఎగ్జామ్ జరిగినప్పుడు ఈ యొక్క లీక్ అయిందని మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటిది భారత ప్రభుత్వం. అదే భారత ప్రభుత్వమే గుర్తించిన తర్వాత ఎవరు ఎక్కడ చేశారు, ఏ టైంలో ఎలా లీక్ అయిందని తెలుసుకొని వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించడం కూడా జరిగింది. అలా జరిగిన తర్వాత వాళ్ళను నెక్స్ట్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి, నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాసి సక్సెస్ అయ్యారు. ఈ విధంగా జరిగినటువంటి సంఘటన, ఈ ఎగ్జామ్ ఎందుకు ఇలా లీక్ అయ్యిందనేది ప్రభుత్వం అనేది చెప్పలేకపోయింది. అంటే మన్ కీ బాత్ ద్వారా నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరికి, జనాలందరికీ వెళ్ళి ఏం జరుగుతుంది, ఏం చేశాననేది పక్కా విషయంతో చెప్తాడు. కానీ ప్రతి ఒక్కసారి నరేంద్ర మోడీ చెప్పాలంటే కుదరదు. ఎందుకంటే నరేంద్ర మోడీ యొక్క ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయన ఏం చెప్పాలో అంతవరకు చెప్తాడు. ఇప్పుడు భారత ప్రభుత్వం, ఈ యొక్క ప్రభుత్వం ఏంటిది, ఈ పేపర్ లీకేజ్ అయినప్పుడు ఇలా జరిగింది, ఈ జరగడానికి జనాల మధ్యలోకి తీసుకుపోయినట్టయితే, సక్సెస్ అయినట్టయితే మనం ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేటోళ్ళు. ఇప్పుడు CJP అనే క్యాండిడేట్ అభిజిత్, అతడు అమెరికాలో ఎక్కడో కూర్చొని ప్లానింగ్ చేసుకొని వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి ఫారెన్ ఫండ్స్తో వచ్చి వాడు ఒక ఉద్యమం నడిపించాడు. ఆ ఉద్యమంలో ఒక్కొక్కరు ఏ విధంగా ఎవరో మీకు తెలుసు. అంటే అతను చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, చదువురాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు. ఆ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఏ విధంగా పాల్గొన్నారు, తర్వాత VIPలు ఉన్నటువంటి సినిమా వాళ్ళు ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళకి ఎంత డబ్బు ముట్టిందో తెలియదు. ఎందుకంటే సినిమా వాళ్ళ యొక్క ఏంటిది, కొందరుండ్రు వాళ్ళు ఒక్కొక్కరు ఒక మంచి లక్ష్యంతో పనిచేసేటటువంటి వారు, దేశం గురించి ఆలోచించేటువంటి వారు. ఇక్కడ ఏంది, కొంతమంది సినిమా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక గంటకు, ఒక హాఫ్ అన్ అవర్కు, ఒక 10 నిమిషాలకు షూట్ చేసుకుని ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ చూసేటటువంటి వ్యక్తులు. వీళ్ళకి ఎంత ముట్టిందో ఏమో తెలియదు. వాళ్ళకు కరెక్ట్గా ఎవడు నీటు, ఎవడు ఎగ్జామ్ రాసిండు, ఎవరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు వాళ్ళనైతే అర్థం చేసుకోలేదు అయితే నాకైతే తెలియదు. కానీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఎంత ముట్టిందో అంత ముట్టింది, బాగానే వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఈ యొక్క CJP, ఇప్పుడు బొద్దింకల పార్టీ, ఈ బొద్దింకల పార్టీ ఇక్కడ సక్సెస్ అనేది ఎలా జరిగిందంటే, వచ్చినటువంటి డబ్బును కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు. కానీ 10-15 రోజుల తర్వాత, ఈ యొక్క ఉద్యమం అయిన తర్వాత, ఈ మూమెంట్లో, ఈ టైంలో కరెక్ట్గా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశాడని వాళ్ళకి ఎగ్జాక్ట్గా తెలియలేదు. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ అంటే రిజైన్ చేయడు, ఈ BJP ప్రభుత్వం ఖచ్చితంగా చేయనీయదు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్గా రిజైన్ చేశాడు. ఆ రిజైన్ చేయడం వల్ల ఇప్పుడు ఒక్కొక్కరి జాతకాలు ఏంటి అనేది ఇప్పుడు బయటపడుతాయి. నెక్స్ట్ ఆ జాతకాల చిట్టా మొత్తం మన అమిత్ షా దగ్గర ఉంటుంది. ఎందుకంటే అమిత్ షా అంటేనే జాతకాల చిట్టా మొత్తం తీసేటోడు.
అలాంటి వ్యక్తి ఆడ దగ్గర ఉంది. నెక్స్ట్ వస్తది. వీళ్ళు ఇప్పుడు సీజేపీఓలు ఏమనుకుంటున్నారంటే, ఒక వికెట్ పడ్డది, నెక్స్ట్ ఇంకో వికెట్ కూడా పడతందుకు రెడీ అయితాం అని చెప్పారు. ఇతడు పోయి నెక్స్ట్ మళ్ళీ అమెరికాకో ఎక్కడ పోయి కూర్చుంటాడు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటాడు. నేర్చుకొని వచ్చి మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒక ఉద్యమంలో పాల్గొంటాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఈసారి బీజేపీ ప్రభుత్వమైనా సరే, భారత ప్రభుత్వమైనా సరే, ఏదైనా సరే దేశానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎలా జరుపుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేది గమనించి ఖచ్చితంగా ప్రచారం అనేది చేసి జనాల మధ్యలకు తెలియేటట్టుగా చేయాలి. అలా చేస్తేనే అర్థమవుతుంది తప్ప వీళ్ళొచ్చి చెప్పి ఇది చేసినంత మాత్రాన కాదు. ఎందుకంటే ఎవరెవరు వచ్చి ఏ విధంగా చేస్తున్నారు అనేది మనకు తెలుస్తూనే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి ఫండ్లో వీళ్ళు నాకు తెలిసి 50 కోట్లు వస్తే దాంట్లో 10 కోట్లు ఖర్చు పెట్టవచ్చు, ఇంకా 40 కోట్లు ఉండొచ్చు ఫ్రెండ్స్. ఆ 40 కోట్లల్లో ఎంతవరకు ఖర్చు పెడతారో ఇంకేమో తెలియదు. నెక్స్ట్ ఏ ఉద్యమానికి స్టార్ట్ చేస్తారో, ఏ రైతుల ఉద్యమం చేస్తారో, లేకపోతే బీహార్ అల్లర్లు చేస్తారో, ఏ అల్లర్లు చేస్తారో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వేచి చూడాలి. ఆ వేచి చూసి కొద్ది ఇప్పుడు మన యొక్క అమిత్ షా గారు ఆ యొక్క చిట్టా మొత్తం తీస్తాడు, ఒక్కొక్కరిది ఏ విధంగా చేయాలో చేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఉద్యమం జరిగినప్పుడు ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఒప్పుకున్న తర్వాత వీళ్ళ యొక్క డిమాండ్లు చూసినట్టయితే ఎవరైతే హింస చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళందరి మీద కేసులు ఉండొద్దు, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ₹1,00,00,000 ఇవ్వాలి అన్నట్టుగా నినాదాలు చేశారు. ఆ నినాదాలలో ఓకే, కొన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఎవరైతే చనిపోయారో నిజంగా వాళ్ళు నీటికి సంబంధించిన వ్యక్తుల ఎవరు అనేది తెలుసుకొని వాళ్ళకు కూడా ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది. ఇక్కడ మోడీ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇప్పుడు ఏందనేది చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది. ఈ మోడీ యొక్క ప్రభుత్వం ఈ టైంలో కరెక్ట్గా అన్ని నిఘా సంస్థలు కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ కరెక్ట్గా ఇప్పుడు పనిచేస్తలేదు. అందుకోసం మీరు ఈ కమ్యూనికేషన్ని కరెక్ట్గా మీరు ఫిల్ చేసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీకు అతిపెద్ద సవాల్ ఇప్పుడు నరేంద్ర మోడీకి, అమిత్ షాకు ఉంది. ఆ ఛాలెంజ్ని మీరు ఎదుర్కొని దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని దేశ ప్రజలు అనుకుంటున్నారు, అదేవిధంగా భావిస్తున్నారు కూడా. దేశాన్ని రక్షించడం కోసం మీరు ఉన్నారని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించి మీరు చేయగలరని మేము అనుకుంటున్నాం. జై హింద్, జై భారత్.